స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. దేవాదాయ శాఖలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారిని అపాయింట్ చేశాక గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ఆదేశాలు ఇచ్చి జీఓఎంఎస్ 63ని 9/6/26న బ్రాహ్మణ్ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో పూర్తి అధికార యంత్రాంగంతో పాలక వర్గంతో కలిపి దీన్ని దేవాదాయ శాఖలో కలుపుతూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా దేవాదాయ శాఖ ద్వారానే బ్రాహ్మణ సంక్షేమం, వేద విద్య పరిరక్షణ, అర్చకులు మరియు వేద పండితుల యొక్క అభ్యున్నతి, ధార్మిక సేవా కార్యక్రమాల అమల్లో వేగవంతం చేయడానికి బ్రాహ్మణ్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దేవాదాయ శాఖ అధికారులు అందరూ కూడా దీనిలో కలిపి వారికి తోడుగా ఉండడం జరుగుతుంది. ఏడాదికి 50,000 కంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయాల్లో అర్చకుల వేతనం 10,000 నుండి 15,000 వరకు పెంపుదల చేస్తూ 16/11/2024లో ఆదేశాలు ఇస్తే 1888 మందికి ఇవాళ 15,000 రూపాయలు వాళ్ళకి వేతనం ఇవ్వడం జరుగుతుంది. వేద విద్యను అభ్యసించారు చాలామంది, కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాలేదు. చాలామంది ఎందుకు వేదం చదవాలి, సంస్కృతం ఎందుకు చదవాలి, వేద విద్యను అభ్యసించే మాకు కడుపు నిండదు కదా, మా కుటుంబాలను ఎవరు పోషించాలి అనేటువంటి దానిలో వేద విద్యే కనుమరుగయ్యే పరిస్థితులు ఆలోచన వచ్చినప్పుడు ఇవాళ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి వేద విద్యార్థుల పూర్తి చేస్తే వాళ్ళు వేదం పూర్తయితే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పూర్తిగా ఏదైనా వృత్తి దొరికే వరకు, ఎక్కడైనా ఉద్యోగాల్లో చేరే వరకు, ఎక్కడైనా వాళ్ళు ఆలయాల్లోనూ మరొక దాంట్లోనూ వాళ్ళకి ఒక అవకాశం వచ్చే వరకు 3 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు ఒక్కొక్కరికి సంభావన అనేటువంటి పథకం కింద జీఓఎంఎస్ 242 30/10/24న విడుదల చేసి 599 మందికి 2025 చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున మొట్టమొదటి సంభావన కార్యక్రమాన్ని విడుదల చేశాం. ఇవాళ ఈ 12 మాసాలు 13 మాసాల్లో ఒక్కొక్కరికి 3,000 రూపాయల సంభావన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డులు వేసే దానిలో బ్రాహ్మణులకు ఉంది కదా అని ఎవరైనా అనొచ్చు. పాత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బ్రాహ్మణులు కూడా ఒక పాలకవర్గ సభ్యుడు అన్నారు, కానీ దానికి ఏమీ చట్టం లేదు, ఆదేశాలు లేవు, జీవోలు లేవు. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. పాలక వర్గాల్లో ఒక్క సభ్యుడిని అదనంగా చేర్చాలంటే దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాలి. కనీసం ఆ విజ్ఞత కూడా లేదు ఆనాటి పాలకులకి. అందుకని ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణులను ఒక సభ్యుడిగా, అలాగే నాయీ బ్రాహ్మణులను ఒక సభ్యులుగా చేర్చడానికి దేవాదాయ శాఖ చట్టం అమెండ్మెంట్ యాక్ట్ 26/2024 ద్వారా ఆ అవకాశాన్ని కల్పించి దేవాదాయ చట్టాన్ని మార్చి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి ఒక బ్రాహ్మలు, ఒక నాయీ బ్రాహ్మణులు కూడా పాలకవర్గంలో ఉండే విధంగా ఆనాడు ఇచ్చిన మాట వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. 970 ధర్మకర్తల మండలిని ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పాలక వర్గాల్ని నియమించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ చైర్మన్లుగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి ఆలయ పరిపాలనలో భాగస్వాములు అయ్యారు. ఇంకా 449 ఆలయాలు ఉన్నాయి చేయవలసినవి. ఈ 449 కూడా
వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని అప్పీళ్ళల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా సమయం పూర్తి కాలేదు. కాబట్టి సమయం పూర్తయిన తర్వాతనే కొత్త పాలక వర్గాలను వేయాలి అనేదే ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మీరు తీసి కొత్త వాళ్ళని వేయొచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న అనేక సందర్భాల్లో వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఉన్న పాలక వర్గాన్ని తొలగించి కొత్త పాలక వర్గాన్ని వేయాలి అనేటువంటి తప్పు ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళ సమయం వాళ్ళు ఎవరు అపాయింట్ చేసినా, ఏ ప్రభుత్వం వాళ్ళని పాలకవర్గంగా నియమించినా వారి పూర్తి సమయం వారికి ఇద్దాం. మధ్యలో వాళ్ళని తొలగించడం అనేది మన పద్ధతి కాదు, ఆ విధానం మనకు వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సంఘంలో ఆయన తీసుకున్న నిర్ణయం. అది చట్ట ప్రకారం వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేదే ఈ ప్రభుత్వం కూటమి నాయకత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఇంకా కొన్ని పాలక మండళ్ళు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. వాటి పూర్తయిన తర్వాత బహుశా ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నాటికి అవి కూడా ఖాళీ అవుతాయి. కొత్త పాలక వర్గాలను వేయడం జరుగుతుంది. అలాగే ఆలయ పరిశుభ్రత, ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అనేటువంటిది. ఆగమ పండితులే స్వామివారి సేవలో వాళ్ళే నిర్ణయాధికారులు. మా దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, పాలకవర్గ సభ్యులు కానీ నిత్య పూజా కైంకర్యాల్లో వీళ్ల ప్రమేయం ఉండకూడదని చెప్పి తొలగించడం జరిగింది. కేవలం ఆగమ పండితులు, అర్చకులు, పూజారులు వాళ్ళే అక్కడ పూజా కైంకర్యాల మీద నిర్ణయం. ఉత్సవాల పట్ల ఎప్పుడు ఏ రకాలైనటువంటి ఉత్సవాలు, దానికి ముహూర్త నిర్ణయం కూడా వాళ్ళే చేయాలి. అంతే తప్ప అధికార యంత్రాంగం కానీ పాలకవర్గం కానీ దీనిలో పాలు పంచుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సమయం, తేదీని ఖరారు చేసుకొని పనులు చేయించడం వరకే వీళ్ళు చేయాల్సిన బాధ్యత. దాన్ని ఆ విధంగా కూడా మనం ఇవ్వడం జరిగింది.